ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఆవిడ కూడా సృజన గారిని పెళ్లి చేసుకోమని చెప్పిందాక? లేదు, వీడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు. ఎలాగైనా అదేంటో కనుక్కోవాలి. మరి రేపు నీ ఎంగేజ్మెంట్ కదా, ఇప్పుడెక్కడికి? అందుకే వెళ్ళిపోతున్నానక్క. ఎక్కడికి? తెలీదు. ఏమైంది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదక్క. ఈ విషయాన్ని నేను సృజన గారికి చెప్పాను, ఆదిత్య గారికి కూడా మీ ముందే చెప్పానుగా. కానీ మీరందరూ కలిసి నన్ను ఒప్పించారు. కానీ నాకెందుకో తప్పనిపించింది. ఆ తప్పు చేయకూడదనే తప్పించుకొచ్చేశాను. తప్పు జరగకూడదని వచ్చేసావు. ఒకవేళ అక్కడ జరగరాని తప్పు జరిగితే? ఏం జరుగుతుందక్క? నేను లేకపోయేసరికి పెళ్లి ఆగిపోతుంది, అంతే కదా. వీడిని వెళ్ళనివ్వకూడదు. వీడు వెళ్ళిపోతే నేను అనుకున్నది జరగదు. వీడిని ఎలాగైనా వెనక్కి తీసుకెళ్ళాలి. అదే, పెళ్ళి ఆగిపోయిందనే బాధలో సృజన గారు ఏమైనా చేసుకుంటే? అసలే భార్య పోయిన బాధలో ఉన్న ఆదిత్య గారు ఇప్పుడు కూతురు కూడా దూరమైందనే బాధతో ఆయన ఏమైనా చేసుకుంటే? నేను అంత జాగ్రత్తగా అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళకి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? అయ్యో, నేనంత ఆలోచించలేదక్క. నా వల్ల వాళ్ళకి ఏం జరగకూడదు. ఏం కాకూడదంటే నువ్వు నాతో పాటు రావాలి, ఈ పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటానక్క, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఏమైనా పర్వాలేదు, నా వల్ల వాళ్ళకి ఏమీ కాకూడదు. చెప్పండి. మీరు స్టార్ట్ చేయండి. సార్ వేరే టెన్షన్లో ఉన్నారు. మీరు స్టార్ట్ చేయండి. నేను పోస్ట్ లంచ్లో మిమ్మల్ని కలుస్తాను. ఎవరు? గోపీనా? గోపియా? గోపి నాకెందుకు ఫోన్ చేస్తాడు? మన సైట్ ఇంజనీర్, బి బ్లాక్లో వర్క్ ఈ రోజు నుంచే స్టార్ట్ అంట. ఆదిత్య సార్ వస్తారా అని అడుగుతున్నారు. డాడ్, అసలు గోపి ఏమయ్యాడు? గోపికి ఏమైనా అయ్యుంటుందంటారా? తనకేం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే గోపిని ఎక్కడున్నా ట్రేస్ చేస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను? గోపి మళ్ళీ తిరిగొస్తే సృజనతో గోపి పెళ్లి కన్ఫర్మ్. దీన్ని ఎలాగైనా ఆపాలి. సార్,
ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ వద్దు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. పర్లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎవరో ఒకళ్ళు చెప్పండి. నువ్వు చెప్పు. ఓకే, నేను చెప్తా. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు సార్. మనం జస్ట్ ఈ ఇంట్లోనే కాకుండా అన్ని చోట్ల వెతుకుదాం, అట్లీస్ట్ ఈవినింగ్ వరకు. అప్పటికి గోపి కనబడకపోతే మీరన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. దట్స్ ఏ గుడ్ ఐడియా. ముందు ఇల్లంతా మరొకసారి వెతుకుదాం. కనబడకపోతే ఒకరు ఆఫీస్ కి, ఇంకొకరు సైట్ కి, ఇలా మన ప్లేసెస్ అన్ని వెతుకుదాం. సరే. సరే, మీ ఇద్దరు పైన వెతకండి. పదండి. ఏయ్, ఎక్కడికి? గోపిని వెతకడానికి. ఈ పెళ్ళాగడం నీకు ఇష్టం లేదా? అంటే గోపిని నేను దాచలా, జస్ట్ ఇక్కడి నుంచి పంపించేశాను. ఎక్కడికి? ఇక్కడి నుంచి దూరంగా. అంటే మళ్ళీ రాడా? నేను చెప్పేంత వరకు. నువ్వు సూపర్. అమ్మవారు ఆడవాళ్ల రూపంలో మన మధ్య తిరుగుతారు అంటే ఏమో అనుకున్నాను, కానీ అది నిజమే. ఏది, ఒకసారి నీ కాళ్ళు చూపించు. అంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు. మీకు కనిపించాడా? ఆహా. వసుదా, గోపి కనిపించాడా?